నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతము అంటే ఏపీలో ఒకవైపు హత్యా రాజకీయాలు, ఇంకోవైపు అసెంబ్లీ చర్చ, మరొక వైపు ఢిల్లీలో ధర్నా. ఇంత పొలిటికల్ ఇష్యూ కొనసాగుతున్నా వీటితో పాటు ఇంకో ఇష్యూ కూడా అంతే రేంజ్లో వినపడుతూ ఉంది. అదే మదన్ మోహన్, శాంతి, విజయసాయి రెడ్డి ఇష్యూ. ఈ నేపథ్యంలో మదన్ మోహన్ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడము, ఇప్పుడు అక్కడే ఉండడం, ద్రౌపది ముర్మును కలిసి దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఆయన పైన ప్రివిలేజ్ మోషన్ పెట్టాలి అంటూ ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటు DNA టెస్ట్ చేయించుకొని నిరూపించుకోవాల్సిందే అంటూ ఆయన హుకుం జారీ చేసేస్తున్నారు. ఏంటిది? అటు అవినీతి జరిగింది అన్న విషయాన్ని పక్కదో పట్టేస్తున్నారా, లేకపోతే అవినీతిని తెర మీద తీసుకొచ్చేందుకు దీన్ని లింక్ పెడుతున్నారా? నిన్న ఢిల్లీలో అయితే ధర్నాకి విజయసాయి రెడ్డి చక్రం తిప్పిన విషయం అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందన్న విషయాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఎన్డీ తివారీ DNA టెస్ట్ని, ప్రస్తుతం మదన్ మోహన్ విజయసాయి రెడ్డి DNA టెస్ట్ని లింక్ పెడుతూ ఢిల్లీలో ధర్నా చేయడము, ఇదేదో పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోయింది అనేసి ఒక పర్సనల్ ఎలిగేషన్కి సంబంధించిన విషయాన్ని ఒక పార్లమెంటేరియన్ ఉండడంతో ఢిల్లీ వేదికగా దీన్ని ఒక రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు, ఎలా చూడాలి? ఫస్ట్ లోతుల్లోకి వెళ్లే ముందు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎట్లా రషీద్ మర్డర్ తర్వాత అప్పుడు అక్కడ ఎట్లా ధర్నా చేశాడు, ఈయన కూడా అదే స్ట్రాటజీ అనుసరిస్తున్నాడు మదన్ మోహన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, వీళ్ళ వైఫ్ ప్రెస్ మీట్ పెట్టింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇష్యూని ఇప్పుడు ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్ళడానికి తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా దీన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళి, ఆయన ట్రైబల్ కాబట్టి ఇప్పుడు ఆ ట్రైబల్స్ యొక్క హక్కుల్ని, ఒక ట్రైబల్ మహిళని ఈ రకంగా మోసం చేశారు. ఒక ట్రైబల్ మహిళని ఒక అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు ఒక వాళ్ళ యొక్క అవినీతి స్కీమ్లో ఏమైనా ఇన్నాళ్ళు చేసి, ఏమైనా మోసం చేసి, అంతేకాకుండా లైంగికంగా కూడా దోపిడీ చేసి ఇవన్నీ చేశారనే విషయాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా అంటే మరింత మంట మండించి మరింత ఒత్తిడి క్రియేట్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. అంటే దీన్ని పాజిటివ్గా కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆయనకి ఒక రకంగా అన్యాయం జరిగింది కాబట్టి, ఆయన ఫ్యామిలీలో మెంబర్కి అన్యాయం జరిగింది కాబట్టి అట్లా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న ఈ రాజకీయాలు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన హై ప్రొఫైల్ కాబట్టి విజయసాయి రెడ్డి రాజకీయంగా ఇప్పుడు ఆయన ఒత్తిడి చేయడానికి నిన్న ఆయన పరువు తీసినట్టు అయింది కదా. ఇప్పుడు ఆయన ఒక పెద్ద కాజు కోసం ఒక పొలిటికల్ పార్టీ యొక్క పెద్ద ఇష్యూని జాతీయ స్థాయిలో మాట్లాడుతుంటే, ఆ జాతీయ స్థాయిలో మాట్లాడుతున్న ఆయన జాతీయ స్థాయిలో ఒక పెద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆయన్ని డ్యామేజ్ చేయటం, ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి ఈయన ప్రయత్నం ఏం చేశాడు. తర్వాత దానికి ఫాలో అప్ కింద అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరైనా సరే ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఎట్లా చేస్తున్నారు అంటే, ఈయన కూడా బాగా చదువుకున్నాడు, ఈయన కూడా లా డిగ్రీ అది ఉంది కాబట్టి హీ నోస్ ద మెథడ్స్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే అది మంట మండుద్ది అనేది ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన ఓపెన్ చేశాడు, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని నిన్నేమో ఎదురుగా ధర్నా చేశాడు, నెక్స్ట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. ట్రైబల్స్ అంటే గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో చాలా మంది ఉంటారు కాబట్టి, ఇట్లాంటి యాక్టివిస్టులు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని అంటే ఈయన ఒక జాతీయ సమస్య కింద అంటే ఆపరేషన్ విజయసాయిని ఇప్పుడు ఆయన ఒక జాతీయ సమస్య కింద మార్చడానికి, ఆ మార్చడం ద్వారా ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద లేదంటే ఆ సుభాష్ రెడ్డి మీద, సుభాష్ రెడ్డి అసలు కనపట్లేదండి, అసలు చాలా పెద్ద ఆరోపణ. అసలు సుభాష్ రెడ్డి ఏమయ్యాడు అని కూడా అంటున్నట్టున్నాడు. ఆయన స్కాన్ లో ఉన్నాడు, ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఆయన సైన్ ఉంది. ఈయన ఫొటోస్ రివీల్ అయిన దగ్గర నుండి మన సుభాష్ రెడ్డి కనిపించట్లేదు, దీని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరికి అందుబాటులో లేడు అనేసంటే మరి ఫ్యామిలీ కూడా దీని గురించి ఏం ఎలిగేషన్ చేయలేదు. మదన్ మోహన్ ఒకడైతే క్లియర్ కట్ గా అబ్స్కాండ్ లో ఉన్నాడు. మదన్ మోహన్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ సుభాష్ రెడ్డి మోర్ దాన్ హిస్ ఫ్యామిలీ. ఇప్పుడు అలానే ఉంది నిజంగానే. అదే ఇప్పుడు ఆ సుభాష్ రెడ్డి అన్న ఆయన ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది ఒక పెద్ద క్వశ్చన్ని తీసుకొచ్చి పోజ్ చేశాడు. ఇప్పుడు ఆమెకు శాంతికి పుట్టిన, నా భార్యకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అనేది నేను క్వశ్చన్ పోజ్ చేశాడు. అంటే భార్య కావచ్చు లేదంటే ఎక్స్ వైఫ్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ తీసుకున్న విడాకుల మీద కూడా కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే మొదట వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం వాళ్ళ ట్రైబల్ దీని ప్రకారం విడాకులు తీసుకున్నామని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ మ్యూచువల్ కన్సెంట్ తోటి వేసామన్నారు, దాని మీద డెసిషన్ రాలేదు. అందుకని ఆ విండో పీరియడ్లో ఇతనితో సహజీవనం చేసిందా, సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకుందా, లేకపోతే సుభాష్ రెడ్డి ఏదన్నా ఇప్పుడు విజయసాయి రెడ్డి దగ్గర మొహాటంతో అక్కడ ఆయన
ఆ టైంకి సంతకం పెట్టారా? జనరల్గా ఏదైనా మనం హాస్పిటల్కి ఎమర్జెన్సీ అయినప్పుడు దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు ఎవరో ఒకరు సైన్ చేస్తారు. నీ సంతకం అటువంటి సంతకమా? హస్బెండ్ ప్లేస్ లో చేయడం సార్. ఇప్పుడు అదే అంటే ఒక్కోసారి ఏమైందంటే బంధువులు ఎవరిదైనా మెయిన్ది ఉండాలి చేస్తారు. ఎవరు అందుబాటులో లేనప్పుడు ఒక ఎమర్జెన్సీ జరిగింది అనుకోండి, ఒక డెలివరీ యాక్సిడెంట్, ఎవరో ఒకళ్ళు సంతకం తీసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు ఆపద్ధర్మంగా. ఎందుకంటే వాళ్ళు ఇది ఎంత ఊహించి ఉండరుగా, వాళ్ళు ఆపద్ధర్మంగా ఎవరో ఒకళ్ళు. ఇక్కడ ఆమెకు ఆపద్ధర్మంగా అంటే యాక్సిడెంట్ కాదు, ఈవెన్ అంటే సిజేరియన్ అయ్యింది అంటే సిజేరియన్కి అయితే 1 day ముందే డేట్ ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు పిలిపించుకునే ఛాన్స్ ఉంటుంది. దానికి సుభాష్ రెడ్డి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టే ముందు ఆయన ఒక అడ్వకేట్, అంటే విజయసాయి రెడ్డి బిడ్డకు ఈయన లీగల్గా ఆ అథారిటీని తీసుకునే అవకాశం ఉంటుందా? చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ విజయసాయి రెడ్డి టార్గెట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నిన్న నేషనల్ మీడియాను వైఎస్ఆర్సీపీ ఏ రేంజ్లో వాడుకుందో మదన్ మోహన్ కూడా అదే రేంజ్ లో నేషనల్ మీడియాని వాడుకోవడం జరిగింది. ఇవాళ ఫాలో అప్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. అదే అంటే ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంది. ఇప్పుడు మదన్ మోహన్ ఇంత కష్టపడుతున్నాడు కానీ హాస్పిటల్కి పోయి హాస్పిటల్ రికార్డ్స్ కానీ అట్లాగే లేదంటే ఆ రికార్డ్స్ ఆధారంగా ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే జనరల్గా మనం ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ నుంచి మున్సిపాలిటీకి లేదా కార్పొరేషన్కి పంపుతారు రికార్డ్స్. పంపితే అక్కడ ఆ బర్త్ నమోదైద్ది. అంటే మనం సర్టిఫికేట్ తీసుకోవాలన్నా తర్వాత పోయి మనం ఫలానా డేట్లో ఫలానా హాస్పిటల్ నుంచి ఎంట్రీ వచ్చిందని చెప్పేసి చెప్తాం. ఇంత డ్రామా జరుగుతుంది కానీ ఈ డ్రామాలో ఆ బర్త్ సర్టిఫికేట్ ఇంతవరకు బయట రాలేదు. ఇప్పుడు ఇతను కూడా అడ్వకేట్ కాబట్టి మరి ఆ బర్త్ సర్టిఫికేట్ని ఎందుకు తీసుకురాలేదు, ఒకళ్ళు తీసుకొచ్చి ఇంతవరకు డిస్ప్లే చేయలేదా, అదొకటి ఇక్కడ మిస్టరీ ఒకటి. అంటే దాంట్లో ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు సుభాష్ రెడ్డి సైన్ ఉంది కాబట్టి బర్త్ సర్టిఫికేట్ లో సుభాష్ అదే ఉందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు అదొక అదేంటంటే ఇప్పుడైతే ఉన్నదా ఏంటంటే ఇమీడియట్ గా అయితే డెలివరీ అయిపోయిన విత్ ఇన్ 41 days లోనో ఏమో ఇష్యూ చేసేసుకోవాలి, అది కంప్లీట్ గా అప్లై చేసుకోవాలన్నది అది ఆమెకు కూడా తెలుసు. అప్లై చేసుకోకపోయినా రికార్డ్ అయితే ఉంటుంది, మున్సిపాలిటీలో నమోదయ్యి ఉంటుంది. నమోదయ్యాక మనం సర్టిఫికెట్ తీసుకుంటామా లేదంటే సర్టిఫికేట్ తీసుకొస్తే ఇంకా డిఎన్ఏ టెస్ట్ కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఎందుకు డిఎన్ఏ టెస్ట్ అంటే దాన్ని నేను ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఒప్పుకున్నప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళటం అనేది మళ్ళీ లీగల్గా. ఇప్పుడు ఎన్డీ తివారీ కేసులో కూడా ఏం జరిగిందంటే ఆ అబ్బాయి చాలా పెద్ద వయసు అయ్యాక అప్పుడు క్లెయిమ్ చేశాడు. అప్పటికి ఆయన పాపం అంటే ఆ కేసు డిఫరెంట్, ఈ కేసు ఇప్పుడు దాంట్లో వైఫ్ సన్ను వాళ్ళ ఐడెంటిటీ కోసము డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఇంకా 5 years తర్వాత ఆయన ఒప్పుకోవడం, అది సుఖాంతం అయిపోవడం అందరికీ ఒప్పుకోవడం కూడా. ఎందుకంటే కోర్టు డిఎన్ఏ టెస్ట్ కోర్టులో వేశారు. కోర్టులో కూడా ఇక డిఎన్ఏ టెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. డిఎన్ఏ టెస్ట్కి అలౌ చేసే పరిస్థితి వస్తే ఈ న్యూసెన్స్ అంతా ఎందుకు ఈ వయసులో నాకని ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు కూడా మనము అదే రకమైన సిచ్యుయేషన్ ఇక్కడ వస్తే, ఎందుకంటే అతను వీళ్ళు కోర్టు చేశాడు కాబట్టి వస్తే, ఇప్పుడు అక్కడంటే ఒక తివారీ ఒక కొడుకు ఉన్నారు, ఇక్కడ సస్పెక్ట్స్ 2 ఉన్నారు. ఓకే, ఇప్పుడు అంటే తొలి డిఎన్ఏ టెస్ట్ సుభాష్ రెడ్డి చేయిస్తారా, లేదా సుభాష్ రెడ్డి ఫెయిల్ అయితే ఆయన టెస్ట్ చేయించి ఆయన డిఎన్ఏతో మ్యాచ్ కాకపోతే విజయసాయి రెడ్డికి చేయిస్తారా? ఇప్పుడు 2 కేసుల్లోనూ వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా డిఎన్ఏ టెస్ట్కి? ఎందుకంటే సీతమ్మ తల్లి ఆ రోజున అగ్ని పరీక్షకి అగ్నిలో ప్రవేశించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నట్టు ఇక్కడ అగ్ని పరీక్ష అనేది డిఎన్ఏ అనమాట. నిజంగా అంటే బాధేసే విషయం సార్. ఒక సీరియస్ ఇష్యూ ఇంత సిల్లీ అయిపోవడము, దీన్ని ఎవరికి వాళ్ళు రాజకీయాలకు వాడుకోవడము, ఒక అంటే మహిళకు సంబంధించుకోవచ్చు, ఒక భర్త మనోవేదనకు సంబంధించుకోవచ్చు, ఎట్లా చూసినా కూడా ఒక సీరియస్ కేసు ఇంత సిల్లీ చేసేస్తున్నారు. ఏంటి ఎవరి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందామన్నా, నిజంగానే మదన్ మోహన్ ఫైట్ చేస్తున్నాడన్నా ఎలా చూడాలి అసలు ఈ ఇష్యూని? అంటే మదన్ మోహన్ ఏమో తను ఇప్పుడు 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటేమో అప్పుడు ఆయన భార్య మీద కంప్లైంట్ చేస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే తన భార్యని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు అనేది ఒకటి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏదో పడలేదు, వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నా ఉన్నారు, మళ్ళీ మ్యూచువల్ అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు వెర్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అవును. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి విజయసాయి రెడ్డిని ఏదన్నా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన దగ్గర నుంచి ఏమైనా ఆశించి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ అవినీతి ఉంది, ఏదో ఆమె వాళ్ళ ఆదాయాలతో సంబంధం లేని స్థాయిలో విల్లాలకి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఈ కేసులు వీటికి సంబంధించి విజయసాయి రెడ్డి వైజాగ్లో దేవాదాయ ఆస్తులకు సంబంధించి చేసిన వ్యవహారాలన్నింటిలో కూడా సహకరించిందని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు దీని. అంటే దీంట్లో ఒక సెక్స్ స్కాండల్, ఒక అవినీతి, మళ్ళీ ఇంకేదన్నా సస్పెక్టెడ్ బ్లాక్మెయిల్, అంటే మూడు పెళ్ళం కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఈ అవినీతిలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా తప్పే కదా. అంటే ఇప్పుడు నా భార్యని, ఒక గిరిజన అమాయకురాలని నా భార్యని దాంట్లో ఆ సాలెగూడలో ఇరికిచ్చాడు, ట్రాప్ చేసి రేప్ చేసి
మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసి తమాషా చూస్తున్నారు అని ఈయన ఇంకా అప్పుడు స్టోరీ విసినిటీని పెంచాడు అనమాట, స్టోరీ స్కోప్ ని పెంచాడు ఈయన. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఆమె కూడా ఒక అవినీతిలో భాగమైంది కాబట్టి ఆమె పట్ల కొంత వ్యతిరేకత ఏదైతే సొసైటీలో వచ్చిందో ఇప్పుడు దాన్ని కూడా ఈయన సానుభూతి కింద మార్చడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఆమెను కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు, చేసేదో ఒత్తిడి చేసి ఆమెను ఇన్వాల్వ్ చేశారని. ఇప్పుడు ద్రౌపది ముర్ముని వెళ్ళి కలిసి ఈయన మీద కంప్లైంట్ చేస్తాము, ఒక పార్లమెంటేరియన్ ఇలా వాళ్ళ పర్సనల్ పనుల కోసము ఒక ట్రైబ్ ఉమెన్ వాడుకున్నారు, దీని ద్వారా అమాయకురాలని బలి చేశారు, ఫిజికల్గా మెంటల్గా ఆమెతోటి అన్ని రకాలుగా ఇది చేశారు అనేసి ఆమెకు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనేసి అని అంటున్నారు. ఇది సాయి రెడ్డి పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఒక నైతికంగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ దెబ్బ కొట్టాల్సినంత కొట్టాడు. ఇప్పుడు మరి రాజ్యసభలో కూడా ఇప్పుడు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే హక్కు స్పీకర్కి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఏం చేస్తుందంటే ఆమెకు వచ్చిన లెటర్ని స్పీకర్కి పంపించడం కానీ లేదా కన్సర్న్ అథారిటీస్ ఎవరుంటారో వాళ్ళకి ఆమె పంపిస్తుంది. ఆమె ఏమి డైరెక్ట్గా ఇప్పుడు చర్య తీసుకోదు, ఆమె ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమి ఉండవు కాబట్టి పంపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఆమె ఒకవేళ స్పీకర్కి పంపిస్తే స్పీకర్ మరి నైతిక విలువల కమిటీ కూడా ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్లో. ఆ నైతిక విలువల కమిటీకి ఏదన్నా కమిటీని ఫామ్ చేసి ఈయన మీద ఇప్పుడు ఆ నైతిక విలువలకు సంబంధించిన విచారణ ఏమన్నా ప్రూవ్ చేసుకోవాల్సిందే అని ఏదైనా ఈయనకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది కోర్టులే తప్ప వీళ్ళు ఎవరు చేయలేరు. ఎందుకంటే DNA టెస్ట్ అనే దానికి కానీ ఏదైనా సరే ఇప్పుడు ట్రూత్ టెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫోరెన్సిక్ టెస్ట్లన్నీ కూడా ఆ పర్టికులర్ పర్సన్ తోటి ఆయన వాలంటరీగా అంగీకరిస్తేనే మనం చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం పోయి ఎవరికి పడితే వాళ్ళకి DNA టెస్ట్లు మనం చేయలేము, చేయమని ఒత్తిడి పెట్టలేము. అది ఏదైనా కోర్టు దగ్గర నుంచి డైరెక్షన్ తెచ్చుకుంటే, అంటే ఇప్పుడు ఈ కేసు మరి అతను ఇక్కడ హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇచ్చాడు, మరి హోమ్ మినిస్టర్ ఆ కంప్లైంట్ ఏం చేసింది అనేది ఇప్పుడు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆ హోమ్ మినిస్టర్ కనుక ఒకవేళ పోలీసులకు పంపి FIR కట్టించి దాన్ని కోర్టులో విచారణ జరిపి అప్పుడు DNA టెస్ట్ అంటే అదొక పత్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు ND తివారీ విషయంలోనంటే అప్పుడు ఆయనతో ఉన్న ఫొటోస్ కావచ్చు లేకపోతే కొన్ని ఎవిడెన్స్ ఆవిడ సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఈయన ఓవరాల్గా చెప్తున్నారు విజయసాయి రెడ్డి అని అంటే, కాకపోతే ఈ భూములకు సంబంధించి ఈ వాడుకున్నారనే దానికి సపోర్ట్ అంటే ఆయన ఇచ్చిన అమౌంట్ గురించి అయినా తీసుకున్న ఫొటోస్ కానీ ఈమెకి ఇచ్చారనేది ఆయన చూపించాడు. మనం సోషల్ మీడియాలో నేను కొన్ని ఫొటోస్ కూడా చూసాను, అంటే నిజమా ఫేక్ అనేది తెలియదు కానీ ఇద్దరు నిక్కర్లు వేసుకుని సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా చూసాను నేను. అంటే అవి ఫేకా ఇవాళ, ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి ఫోటోలు ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఏదో ఆమెతో సన్నిహితంగా అంటే అక్రమ సంబంధమే కాకుండా ఒక ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనతో సన్నిహితంగా ఉండొచ్చు, ఒకే చోట ఉండొచ్చు, ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు కాబట్టి ఆ ఫోటోలు కూడా అంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమన్నా అట్లాంటివి ఏమైనా విడుదల చేస్తాడేమో తెలియదు. అంటే మామూలుగా ఇప్పుడు మదన్ మోహన్ చేసే ఫైట్కు ఆయన మీద చర్యలు తీసుకునేంత అంటే స్పీకర్ అంటే ఇది పర్సనల్ ఇష్యూ కింద చూసుకుంటారు, లేకపోతే ఒక పార్లమెంటేరియన్ ఇలా చేశాడన్న విషయానికి సంబంధించి ఆయన కంపల్సరీ క్రమశిక్షణ రాహిత్యం నేపథ్యంలో ఆయన చర్యలు తీసుకోవాలి, గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇది ఎటు టర్న్ అయ్యే అవకాశం? అదే ఇప్పుడు రాష్ట్రపతి కనుక ఏమైనా డైరెక్ట్ చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ఆమె ఏదన్నా స్పీకర్కి ఇచ్చి ఇట్లా ఈయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి స్పీకర్ ఈయన ఈ విషయం మీద విచారించమంటే ఆ స్పీకర్ మళ్ళీ ఏదన్నా దాన్ని ఎథిక్స్ కమిటీకో దేనికో పంపటము చేస్తే అప్పుడు జరుగుతుంది అనమాట. అంటే అప్పటి వరకు ఇదంతా గేమ్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఈయన ఈ చర్యకు ఏ రకమైన రెస్పాన్స్ ఉంటుందో గవర్నమెంట్ నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ, అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ హోంమంత్రికి కూడా కంప్లైంట్ ఇచ్చాడు. మరి హోంమంత్రి ఇచ్చిన కంప్లైంట్ మరి పోలీస్ స్టేషన్కి పంపాలి కదా, కన్సర్న్ ఎక్కడైనా సరే ఒక చోట FIR అవటమో ఏదో ఒకటి కావాలి. మరి అది కూడా ఇప్పటి వరకు ఇంకా పబ్లిక్లోకి న్యూస్ రాలేదు, మరి ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, మొత్తానికైతే పక్కా ప్లాన్ ప్రకారము ఎందుకు ఇప్పుడు ఏంటంటే తొలి DNA టెస్ట్ ఎవరికి మళ్ళీ DNA టెస్ట్ ఎందుకనే క్వశ్చన్ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో సుభాష్ రెడ్డి రైజ్ చేశాడు. ఓకే, చూద్దాం మరి దీని ప్రకారం మురుము ఒకవేళ డైరెక్షన్ ఇస్తే స్పీకర్ గారు ఎలా దీన్ని మూవ్ చేస్తారు, కోర్టు వరకు ఎంతవరకు వెళ్తుంది, ఇంకా కోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇంకా రసవత్తరంగానే ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది ND తివారీది ఏ రేంజ్ సెన్సేషన్ అయిందో అప్పుడు ఆల్మోస్ట్ విజయసాయి కూడా, ఎందుకంటే మదన్ మోహన్ అంటే ND తివారీ అప్పుడు ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అంటే రాజ్యసభలో ఒక విచారణ జరుగుద్ది, బయట కోర్టుది మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు FIR కింద పెట్టారు కదా, ఇది ఒక ఇష్యూ, డిఫరెంట్ ఇష్యూ అనమాట. ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా అంతే ఎత్తున నేను కూడా వదలను,
ఒక ట్రైబ్ ఉమెన్ బేస్ చేసుకొని నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ వేస్తున్నారు అండ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. ఆయన కూడా ఏం చెప్తాడు, ఇది పొలిటికల్ అపోజిషన్ చేస్తున్నాను, అదే అపోజిషన్ అంటే ఇప్పుడు అధికార పక్షం చేస్తాను, నా ప్రత్యర్థులు చేస్తాను కుట్ర అని కూడా అంటాడు ఆయన. ఇప్పుడు మన టీవీ ఛానల్స్ వాళ్ళ మీద, కొన్ని ఛానల్స్ యొక్క ఓనర్లు వాళ్ళ మీద కూడా డైరెక్ట్ గా ఆయన ఆరోపణలు చేశాడు కాబట్టి ఇంకా ఆయన పద్ధతిలో ఆయన దాన్ని సమర్థించుకోవడానికి తను తప్పు లేదనేదానికి ఆయన ట్రై చేస్తాడు. ఓకే, చూద్దాం సార్ మరి ఎలాంటి మలుపులు జరుగుతుందో, ఇంకా ఎన్ని వీడియోస్ దీని మీద రాబోతున్నాయి అనేది మాత్రం తెలియచేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.